సునాదస్వరము నవంబర్ 20. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. యేసుక్రీస్తునందు మనందరం ఏకముగా ఉన్నాం. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి యేసు ప్రభుకి ఏ భేదము లేదు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని ఏ భేదము కూడా లేదు. యేసుక్రీస్తునందు అందరము ఏకమై ఉన్నాం. ఎందుకంటే ఆయన నామందు విశ్వాసించే ప్రతి వారికి ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు. దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు నశించక నిత్య జీవాన్ని పొందులాగున ఆయన కృపనిచ్చాడు. అందుకే మనము ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయనలో ఎటువంటి భేదం లేకుండా, పక్షపాతం లేకుండా అందరినీ ఆయన ఏకపరిచే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ప్రభు ఎంతో మందిని ఆయన కోరుకొని పిలుచుకున్నాడు. దెబోరా వంటి స్త్రీని కోరుకొని ఒక ప్రవక్తిగా ఆయన పిలుచుకొని నడిపించాడు. గొర్రెల కాపరైన దావీదును ఆయన రాజుగా నిలబెట్టుకున్నాడు. ఎందరో ప్రవక్తలను ఆయన వాడుకున్నాడు. మరి దేవుడు ఆయన కోరుకొని ఎటువంటి భేదము లేకుండా అందరినీ ఏకపరిచే ప్రభు. యేసు ప్రభు పరిచర్లో ఆయన శిష్యులు పామరులుగా ఉన్నారు. చేపలు పట్టే వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వాళ్ళని ఆయన కోరుకొని పిలుచుకున్నాడు. ఎందరో స్త్రీలు యేసు ప్రభు పరిచర్లో సహకరించారు. ఆయన పాపుల మధ్యలో, సుంకర్ల మధ్యలో తిరిగాడు. ఆయన ఎటువంటి పక్షపాతం చూపించలేదు, కానీ అందరినీ ప్రేమించి ఆయన కృపలో ఏకపరిచాడు. అందుకే పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. ఏ భేదము లేకుండా యేసుక్రీస్తులో అందరం ఏకమై ఉన్నామని చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు ఎంతోమంది స్త్రీల, పురుషులకు వందన సమర్పణ చేశాడు. తనకు పరిచర్లో సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియచేశాడు. మరి దేవుడిలో అందరం కలిసి పనిచేయవచ్చు. స్త్రీలని, పురుషులని లేదు. ప్రతి ఒక్కరం కూడా ఆయన కొరకు మహిమకరంగా జీవించవచ్చు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, దేవుడికి ఎటువంటి పక్షపాతం, ఎటువంటి భేదం లేదు. మనందరినీ కూడా ఆయన ఏకముగా చేసే దేవుడు. మీరు స్త్రీలైనా, పురుషులైనా, దాసులైనా, స్వతంత్రులైనా ఎవరైనప్పటికీ కూడా ఆయన కోరుకొని పిలుచుకునే ప్రభు. కాబట్టి ఆయనలో ఏకమై ఉన్నామనే విశ్వాసంతో ఆయన కొరకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీకు ఎటువంటి భేదము లేకుండా మమ్మల్ని అందరినీ ఏకపరిచినందుకు స్తోత్రం. స్త్రీలైనా, పురుషులైన ప్రభు అందరినీ కూడా మీ మహిమ కొరకు వాడుకొనమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.